చెప్పుల దొంగ. కన్నప్ప పొన్నప్ప ఇరుగు పొరుగువాళ్ళు. కన్నప్ప కాస్త కలిగినవాడు, పొన్నప్ప కొంచెం బీదవాడు. అయితే పొన్నప్ప కష్టపడి పనిచేస్తూ డబ్బు పొదుపు చేస్తూ కొంచెం మంచి స్థితికి రాసాగాడు. త్వరలోనే అతను తనతో సమానం అవుతాడని కన్నప్పకు ఈర్ష్య పుట్టింది. ఒకసారి కన్నప్ప కొత్త చెప్పులు కొన్నాడు. తాను కూడా చెప్పులు కొనుక్కోవాలని ఉన్నదని పొన్నప్ప అతనితో అన్నాడు. చెప్పులు అలవాటు చేసుకోకు, తర్వాత అవి లేకుండా నడవలేవు, డబ్బు దండగవుతుంది అన్నాడు కన్నప్ప. కాని పొన్నప్ప ఒక నెల గడిచాక చెప్పులు కొన్నాడు. ఒకరోజు అతను కొత్త చెప్పులు వేసుకుని దేవాలయానికి పోయి చెప్పులు ఒకచోట వదిలి ప్రదక్షిణలు చేసి వచ్చాడు. చెప్పులు లేవు, కాని కన్నప్ప కనిపించాడు. మర్రి చెట్టు కింద జడల స్వామిని ప్రశ్న అడగమని ఎవరో పొన్నప్పకు సలహా ఇచ్చారు. తరువాత కన్నప్ప పొన్నప్పను చూసి, జడల స్వామిని అడిగావా, ఆయన చెప్పులు మాట ఏమన్నాడు అని అడిగాడు. చెప్పులు పోవటం మంచిదే అయిందిట. నా దరిద్రం అవి దొంగిలించిన వాడికి పట్టుకున్నదిట. 1 సంవత్సరంలో వాడు బికారి అయిపోతాడట. పోతే పోయాయి వెధవ చెప్పులు అన్నాడు పొన్నప్ప. మర్నాడు దేవాలయానికి పొన్నప్ప వెళ్లేసరికి అతని కొత్త చెప్పులు అక్కడ పెట్టి ఉన్నాయి. తర్వాత మాటల సందర్భంలో పొన్నప్ప కన్నప్పతో, నేను జడల స్వామి దగ్గరికి పోనే లేదు అన్నాడు.